పోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొని పోవరానయ్యున్న ప్రాణప్రియుడా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి కానుకల నిమిత్తం ఎత్తబడినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూసుకునండి. మరి దైవజనరాలు సోలమతమ్మ గారు వచ్చి మరి కానుకల నిమిత్తం వాక్య పరిచయ నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, స్తోత్రం.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రేమగల దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదాలకు, పవిత్ర పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి సమయమందు ప్రభువా, అయ్యా నీ కుమార్తె రాణి గారిని బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన నాయన కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి ప్రభువా, ఈ రాత్రి సమయమందు ప్రభువా, నీ బిడ్డలందరినీ తీసుకొచ్చిన విధానమును బట్టి దేవా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని క్షేమకరంగా నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు. ఇదిగో మా మధ్యలో ఉన్న దైవ సేవకులను బట్టి నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నీ స్తోత్రాలు. ఈ రాత్రి సమయమందు క్రిస్మస్ ఆరాధనలో ప్రభువా, అయ్యా నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి దేశమంతా, లోకమంతా, ప్రపంచ యావత్తు కూడా ప్రభువా, అయ్యా నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ ప్రభువా, అయ్యా ప్రతి హృదయములోను, ప్రతి ఇంటిలోను ప్రభువా, అయ్యా ప్రతి సంఘ సహవాసాలలోను ప్రభువా, అయ్యా నీ స్తోత్రము నాయన. అయ్యా ఏడాదికి ఒక్కసారి కాదు గాని ప్రతి దినము కూడా నాయన, ప్రతి గృహములో, ప్రతి హృదయములోనూ మీరు జన్మించాలి దేవా, నీకు వందనాలు. అయ్యా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది వరకు తండ్రి, అయ్యా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి బ్రతికించి సజీవు లెక్కలో ఉంచారయ్యా. ఈ సంవత్సరాన్ని చూడలేక, ఈ దినాన్ని చూడలేక, ఈ రాత్రిని చూడలేక అనేక మంది ఈ లోకాన్ని విడిచి ఉన్నారు. మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచినందుకు వందనాలు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టము లేదు, నీ చిత్తము లేదయ్యా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నాయన, అయ్యా నాయన నాయన పచ్చి బాలుడుగా ఈ లోకానికి ఉద్భవించిన దినము నుండి నాయన నీ స్తోత్రాలు తండ్రి. నాయన ప్రతి ఒక్కరి కొరకు నువ్వు త్యాగం చేసిన త్యాగమూర్తి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ దినము ప్రభువా, ఇదిగో నీ బిడ్డలు నాయన, అయ్యా అయ్యా నీ స్తోత్రం. ఈ రాత్రి సమయమంది ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు దీవించండి అయ్యా. ఈ కూడిక ఏర్పాటు చేసిన కుమార్తె కుటుంబాన్ని, సంఘాన్ని, అయ్యా పరిచర్యని నానాటికి అభివృద్ధి పరచండి. బిడ్డలు ప్రభువా, ఇదిగో ఆనాడు నాయన జ్ఞానులు తండ్రి నాయన బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా నీకు సమర్పించారు తండ్రి. నీ బిడ్డలు నాయన వారి కష్టార్జితము నుండి నాయన ఈ దినము క్రిస్మస్ ఆరాధనకి ఎవరైతే గుప్పిళ్ళు తెరిచి కానుకలు ఇచ్చారో అయ్యా వారందరినీ దీవించి ఆశీర్వదించండి. 10 100 60 70 సమృద్ధిగా తిరిగి దయచేయండి. ఇదిగో ఈ సేవలో బలంగా నాయన కానుకలు నాయన వాడబట్టానికి సహాయం చేయండి. అలాగే మా ముందున్న దైవ సేవకులు అయ్యా నీ దాసులు ఎంతో బలహీనముగా ఉన్నప్పటికీ తండ్రి, అయ్యా స్టాలిన్ థామస్ అయ్య గారిని నాయన క్షేమకరంగా ప్రభు, ఆరోగ్యవంతులుగా ప్రభు ఈ సభకు నడిపించారంటే కేవలం నీ కృప, నీ ప్రేమే తండ్రి. అయ్యా నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో వాక్యము నాయన అయ్యా ప్రతి హృదయములోనైనా నాయన గుచ్చబడటానికి నాయన, అయ్యా ప్రతి నాయన ప్రతి బిడ్డ కూడా ప్రభా నాయన నాయన వెలిగించబడటానికి సహాయము చేయండి. నీ దాసుని నోటి నుండి ప్రభా నాయన నీ అగ్నిని పంపించండి తండ్రి. అయ్యా నీ స్తోత్రాలు, వందనాలు. బలముగా తండ్రి నాయన వాక్య పరిచర్యలో వాడబడటానికి సహాయము చేయండి. ఈ రాత్రి మీ సన్నిధి కాపుదల తోడుగా ఉంచండి. నీ దాసులు నీ సిలువు చాటును మరుగుపరుచుకొని నాకు మాకు మా అందరికి కావలసిన వర్తమానం దిద్దుబాటు దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరికీ కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హ్యాపీ క్రిస్మస్. ఈ కూడిక ఏర్పాటు చేసిన రాణి గారికి, వారి కుటుంబానికి, సంఘానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న దైవ సేవకులకి, వర్తమానికులకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో వాక్య పరిచర్య చేయడానికి మరి మొదటి వర్తమానికులుగా మన మధ్యలోకి విచ్చేసినటువంటి భీమవరం పరిసర ప్రాంతాల్లో, మహాపట్నంలో పరిసర ప్రాంతాల్లో దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న దైవజనులు, పెంతెకోస్తు ప్రార్థన పరిచర్యలు గునుపూడి భీమవరం మరి డైరెక్టర్ గారు, IPA పాస్టర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, మరి FFC పశ్చిమ గోదావరి జిల్లా
ప్రొటెక్షన్ ప్రెసిడెంట్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వస్తుండగా చప్పలు కొట్టి వర్తమానం అందిస్తుండగా మనం చప్పలు కొట్టి ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిద్దాం. చప్పలు కొడదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. నిబద్ధతగా ఉండాలట. అది నీ కొరకు చేసుకున్నా, ఇంటి కొరకు చేసుకున్నా, దేవుని పనైనా మనం చేసేది చాలా నిబద్ధతగా ఉండాలి. అలా కాకపోతే పెద్దలు అన్నారండి, నా మాట కాదు, సకం శుద్ధి అదో బుద్ధి అన్నారు. సకం శుద్ధి మిమ్మల్ని గురించి నేను మాట్లాడట్లా. మీరు చాలా మంచోళ్ళు, దేవునికి స్తోత్రం. యు ఆర్ వెరీ గుడ్ పీపుల్. మీరు మంచోళ్ళు అనడానికి ఒకే ఒక నిదర్శనం చెప్పనా? తల్లి లేక సేవకురాలు రాణి గారు మనల్ని పరీక్షించడానికి పైన టెంట్ లేకుండా కూర్చోబెట్టారు. మంచు రాత్రి మేము తణుకు ప్రాంతంలో బెల్లంపల్లి ప్రవీణ్ గారు అక్కడ క్రిస్మస్కి వచ్చారు. వారు వచ్చినప్పుడు ఇటు సైడ్ ఎప్పుడైనా వస్తే మాకు కూడా రండి అనే వర్తమానం వస్తుంది. రాత్రి వెళ్ళాం. ప్రియులరా 12:30 ఎంత అయింది మీటింగ్ అయ్యేటప్పటికి. మామూలుగా లేదండి మంచు, మామూలుగా లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంత చక్కగా కూర్చున్నారంటే మిమ్మల్ని మంచోళ్ళు అనకుండా ఏమనాలి? మీరందరూ మంచివాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, బిగ్గరగా చెప్పాలా. హల్లెలూయా. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒకసారి ప్రైజ్ ది లార్డ్ అనండి. పక్క వారికి హ్యాండ్ షేక్ ఇచ్చి సిగ్గుపడిపోకండి. సౌండ్ పెట్టుకోవచ్చు. పక్క వాళ్ళకి హ్యాండ్ షేక్ ఇచ్చి ప్రైజ్ ది లార్డ్. ఒకసారి కూడికలో నాకు జనరల్గా అలవాటు, వాక్యానికి లేవగానే ఏం చేస్తానంటే, మనం అందరం ఐక్యతకి ఇక్కడ కూర్చోవాలి, తలో దారి అన్నట్టు కూర్చోకూడదు కదా. అంచేత రాగానే ముందు నేను ఒకరికొకరు వందనాలను, ప్రైజ్ ది లార్డ్ అనో, హాయ్ అనో, బాయ్ అనో సంథింగ్ ఏదో చెప్తూ ఉంటాం. అలాగ చెప్పమనేసరికి ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, వయస్కురాలు, ఒక 60 మధ్యలో ఉంటుంది. పక్క వాళ్ళకి వందనాలు ఇవ్వండమ్మా, వందనాలు చెప్పండి అన్న. ఆవిడ ఇలా తిరిగి వందనాలు, నువ్వు కూర్చున్నావేంటి ఇక్కడ అందే. ఎవరంటే అక్కడ అలా కోడలు. ఇంటికాడ ఇద్దరు పోట్లాడేసుకుని ఈవిడ ముందు వచ్చేసింది, ఆవిడ తర్వాత వచ్చింది. ఈ ప్రార్థనలో వచ్చి కూర్చుంది. ఇంకెవరు కూర్చున్నారు, ఏం చూస్తారో. ఆవిడ నేను చెప్పిన మాటకి చక్కగా ఒబే అయ్యి ప్రే, నువ్వు కూర్చున్నావంటే నీకైతే నేను చెప్పను. అలా కాకూడదు. దేవుని సన్నిధిలో కూర్చున్న మనమందరం ఒకే మనస్సుతో, ఒకే ఆలోచనతో, ఒకే భావంతో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ పని చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులరా, రాణి సహోదరి ఎంతో కష్టానికి ఓర్చి ఈ పని జరిగిస్తుందన్నది నాకు అర్థమైన విషయం. ఎందుకు అర్థమైందంటారా? జనరల్గా దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచయాన్ని బట్టి ప్రతిరోజు ఏదో ఒక చోట దేవుని పనిలోనే ఉంటాం. ప్రత్యేకంగా అక్టోబర్ నెల నుండి ఎలాగ మేము కష్టపడ్డామో దేవునికి తెలుసు అంతే. అక్టోబర్ నెల నుండి నాకు 21 రాత్రులు ఉపవాస ఉత్సవాలు మా మందిర పరిచయలో అయిన వెంటనే ఆఖరి రోజు లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ, ఓపెన్ ఎయిర్ మీటింగ్. దానికి బెల్లంపల్లి ప్రవీణ్ గారు, షారోన్ గారు వచ్చారు. వేల మంది ప్రజలు. ఆ ఏర్పాట్లు చెయ్యాలి అని అంటే ఒక మానవునిగా, ఒక మనిషిగా నా వల్ల అయితే కాదు, నా సంఘం వల్ల కాదు, నా ఆత్మీయ
సహకారుల సేవకులను బట్టి కాదు, కానీ ముందు వెనక ఆయనే నిలబడి చేయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఆ కూడిక అయింది, అంతే. మరలా సభలు ప్రారంభించబడ్డాయి. ఈ డిసెంబర్లో పగలొక చోట రాత్రి ఒక చోట దేవుని మహిమ కొరకు తిరుగుతున్నాం. ఇంత పని చేసినా, ఎంత అలసిపోతున్నా, మరలా కాసేపు ఒక 2-3 గంటలు రెస్ట్ ఉంటే చాలు అనుకున్నట్లుగా బాడీ, మా దేహం, మా సేవకులు, నేనే కాదు ఇక్కడ కూర్చున్నటువంటి యోధులు, వారు నాకంటే యోగ్యమైన పరిచర్య చేస్తున్నారు. వయస్కులు, దేవుని బిడ్డలరా, ఎంత పని చేస్తాం సేవకులుగా అది మాకు తెలుసు, దేవునికి తెలుసు. అయితే ఏ విధమైనటువంటి మరి బలహీనత లేదు. ఎన్ని ప్రతికూలతలో ఈ రోజున ఇక్కడ అదే ఆలోచిస్తూ వచ్చాను నేను. ఎన్ని ప్రతికూలతలో సడన్గా ఈరోజు నా హెల్త్ బాగా డౌన్ అయిపోయింది. మీరు నమ్ముతారు లేదు, నా బిడ్డలను అడగండి. 6:15 వరకు ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ బాడీ అంతా షివరింగ్. నేను ఆపలేకపోతున్నాను, వణుకు. ఇంత పని చేసినప్పుడు రాలా. ఈరోజు ఏంటి నాకు అసలు 5:30 అనుకుంటాను, సువార్తరాజయ్య గారు ఫోన్ చేసి, అయ్యా సమయం అయిపోతుంది కదా మరి వెళ్దాం అంటే, అలాగే ఎలా చెప్పానో నాకు సమాధానం తెలీదు. అరగంటలో వచ్చేయండి అన్నాను. అప్పటికి ఇంకా నా శరీరం చాలా బలహీనంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ అరగంటలో దేవా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నీ పనికి వెళ్ళాలి, అక్కడ దీనురాలు ఏర్పరచుకున్న సభ అని ప్రార్థించుకుని దేవుని కృపను బట్టి బలపడి మీ దగ్గరికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, మొత్తం మీద ప్రభు 6:30 తర్వాత దేహములో ఒక చక్కటి కొద్దిపాటి విడుదల. స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ మై బాడీ బికాస్ ఆఫ్ రెస్ట్లెస్ ప్రోగ్రామ్స్. సరే, మొత్తం మీద రావడం అయితే జరిగింది, కానీ మా ఊరు నుంచి మీ ఊరికి గట్టిగా కొడితే 40 నిమిషాల్లో రావాలి మేము. మా భీమవరం నుంచి మీ దగ్గరికి వస్తే 40 నిమిషాలు కూడా ఎక్కువే. 40 నిమిషాలు కూడా ఎక్కువ. ఎందుకంటే నా చిన్ననాటి నుంచి ఈ వయసు వరకు కొన్ని లక్షల సార్లు ఈ రూట్లో వెళ్ళిన వాడిని. కానీ ఈరోజు మీ దగ్గర రావడానికి 2 గంటలు పట్టింది. మాకు 2 గంటలు పట్టింది. అంటే ప్రతికూలతల గురించి చెప్తున్నాను మీకు. దేవుని కార్యం జరిగేటప్పుడు సాతానుడు కూడా వాడు ఏ రకంగా పనిచేస్తాడనేది చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ ఈరోజు మరలా కొత్త అనుభవం. అదే సువార్తరాజు గారు తను, ఏంటండి నీ ప్రతికూలతలు? ఓ పక్క హెల్త్ బాలా, ఇంకొక పక్క ఊరు ముక్కేదిరా అంటే ఇలా చూపించాల్సింది మొత్తం ఇలా చూపించుకుంటూ వచ్చాం. అదే పాస్టర్ పాల్ గారితో అన్నాను, ప్రసాద్ పాల్ గారితో, బాబు 1000 రూపాయలు ఆయిల్తో వచ్చేసి వెళ్ళిపోయేవాడిని, వేళ 5000 కానుకిస్తే కానీ కుదరదయ్యా అన్నాను నేను. ఆయన అన్నాడు, ఆ కానుకల సెక్షన్ అంతా మా వదిన గారిని అడగండి అన్నాడు. ఆయన తెలివైనడు కదా, ఆయన అనుభవనీయుడు, తెలివైన వాడు. ఆ తెలివి మనకెక్కడ ఉండాలి? దేవుని బిడ్డలరా, సరే ఇవన్నీ ఇలాగుంటే బేవారి నుంచి వస్తున్నారు కదండి, కొద్ది సాల్స్ పట్టరండి అంది అమ్మ. ఆ సాల్స్ కొరకు ఆగితే అక్కడ 1 గంట పోయింది మాకు. ఎందుకంటే అమ్మగారు చెప్పిన మోడల్ అక్కడ దొరకట్లేదు మాకు. ఆ మోడల్ తేపోతే ఆవిడ ఊరుకోదు, సిలివేసేద్దాం మనల్ని. అందుచేత ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఈ రాత్రి లేటుగానే మీ మధ్యకు వచ్చాం. కానీ ఒక సంగతి చెప్తున్నాను ప్రియులరా, ప్రతి ప్రతికూలతలో దేవుని ఆశీర్వాదం దాగి ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి విస్తరించి నేను మాట్లాడాలనేటువంటి ఆలోచన అయితే నాకు లేదు. ఎందుకంటే మిమ్మల్ని బాగా ఎక్కువసేపు కూర్చోబెట్టి మళ్ళీ రేపు తెల్లవారితే మనకు ఆదివారం ఆరాధనలు. నిజంగా పాలకొల్లు వారిని ఇక్కడ చూడగానే సో హ్యాపీ. నేను ఆశ్చర్యపడ్డాను, ఇంతమంది ఎట్లా వచ్చారంటే అప్పుడు అర్థమైంది రాణమ్మ గారు మామూలు వ్యక్తి కాదు. అవసరమైతే రాను అన్న మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తుంది ఆవిడ. కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు ఆవిడ. నిజంగా ఇంతమంది సేవకులు చాలా సంతోషం. అలాగే నాకు చాలా ప్రీతికరమైన తమ్ముడు నేతల జ్ఞాన్ ప్రకాష్ వారి కూతురు, నా కూతురు కూడా కాలేజీలో ఒక టైంలో కలిపి చదువుకున్నారు. సో మీ అందరికీ ప్రభు పేరిట నా నిండైన వందనం వచ్చిన తెలియజేస్తున్నాను. మరి రాత్రి నన్ను పిలిచారు కనుక నేను మాట్లాడుతున్నాను అంతే. లేదా మీకు టైం ఇస్తే మాకంటే మీరు గొప్పగా మాట్లాడగలిగిన యోధులు ఇక్కడ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. మరి మరొకసారి రాణమ్మ గారికి నా నిండు వందనం వచ్చినాన్ని తెలియజేస్తూ, ఒక దేవుని సేవకునిగా, ఒక ఆత్మీయ సహోదరునిగా ఈ సహోదరి చేసే ఈ పరిచర్య, భారమైన పరిచర్య
దేవుడు తప్పక 2025లో ఇంకను విస్తరించబడడానికి ప్రభు కార్యము చేయునుగాక. కుడి చేయి ఎత్తి ఆమేన్ అనాలి. అలాగ అనకపోతే సగం శుద్ధి. నేను ఆ తర్వాత మాట కుడి చేయి పైకెత్తి చెప్పండి, పరిచర్య విస్తరించబడునుగాక. దేవుడు నూతన ఆత్మలను ఈ బిడ్డ పరిచర్యలకు అనుగ్రహించునుగాక. నేను రాలేనమ్మా అంటే వస్తావా సత్తావా అని కూర్చుని ఇక్కడ తీసుకొచ్చింది కనుక వచ్చే వరకు బాధగా వచ్చాను, కానీ వచ్చిన తర్వాత పర్వాలేదు, ఆసక్తిగా బిడ్డ పనిచేస్తుంది కనుక ఇలాంటి చోట్లకు వెళ్ళడం మంచిది అని భావించాను. చాలా సంతోషం. మరొకసారి బిడ్డకు వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ నా వెనుకున్న ఘనులు గొప్ప దైవజనులు మరి సువార్తరాజు గారు, మరి అలాగే వారితో పాటు వచ్చిన వారి సతీమణి పాశ్రమ గారికి నా నిండు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుండి చాలా వివరంగా కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులరా, సువార్త కూడికల బోధ వేరు, ఉజ్జీవ కూడికల వాక్య తీరు వేరు, సండే ఆరాధన అది వేరు, ఉపవాస కూడిక ఆ తీరు వేరు. ఎందుకంటే రకరకాలైనటువంటి మరి భిన్నమైన పరిస్థితులలో మనం సేవ చేస్తూ ఉంటాం కనుక ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట పట్టుకుని, ఎక్కడికి వెళ్ళినా ఒకే మరి ఆ పరిస్థితిలో మనం వెళ్ళకూడదు. ఏమంటే మా పూర్వకాలం, మా చిన్నతనంలో మా చర్చి దగ్గరికి ఒక డాక్టర్ గారు కొత్తగా మచిలీపట్నం నుంచి వచ్చాడు. మచిలీపట్నం అవుతుంది. ఆయన చూస్తే కొంచెం అప్పటికి మేము చిన్నోళ్ళం, ఇప్పుడు లాంటి బాడీలు కానీ జాడీలు కానీ లేవు, అప్పుడు చిన్నోళ్ళం అన్నమాట. ఆయన చూసి కొంచెం భయపడేవాళ్ళం డాక్టర్ గారు. పైగా ఏమన్నా తేడా చేస్తే పొడి చేస్తాడని ఇంజక్షన్. కొంతకాలానికి ఆయన మెల్లగా మాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత అప్పుడు మాకు ఒక ఆర్ఫనేజ్ హాస్టల్ ఉండేది. అందులో ఒక 70-80 మంది పిల్లలు ఉండేవాళ్ళు మా ఇంటిలో హాస్టల్లో. ఇక ఒక కాడికి వచ్చేసరికి ఏమైందంటే మా పిల్లలందరికీ, హాస్టల్ పిల్లలందరికీ ఆయనే వైద్యం. ఎందుకంటే వైద్యుడు, రెండోది మాకు పరిచయం అయ్యాడు, మూడవది నెమ్మదిగా మందిరానికి వస్తున్నాడు కనుక నాన్నగారు అన్నారు, మా నాన్నగారు అప్పుడు చాలా దగ్గరలో ఉన్నాడు కదా, ఆయన్నే బిడ్డల కోసం వాడుకుందామని చెప్పి వారికి ఏమొచ్చినా బిడ్డలకు అక్కడ పంపించేవారు. ఒకరోజు బిడ్డకి కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పితో డాక్టర్ గారు బాగా ఇబ్బంది పడిపోతున్నాడు బిడ్డ, వాడికి ఏదైనా ఇంజక్షన్ ఇస్తారా అని పంపిస్తే, అక్కర్లేదయ్యా ఒక ట్యాబ్లెట్ ఇస్తానని చెప్పి ఆ బిడ్డకి పరీక్ష చేసి ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఇది వేసుకోండి, రాత్రి పగలు తగ్గిపోద్దని. వెంటనే ఆ ట్యాబ్లెట్ తెప్పించేసరికి ఆ ట్యాబ్లెట్ ఏంటంటే కాల్పాల్. ఏంటది? ఈ రోజుల్లో చాక్లెట్లకు తినేస్తారు ఈ ట్యాబ్లెట్లు. ఏది చిన్న ముక్కు ఎగిరిన తలపా ముందు కాల్పాల్ అంటే జ్వరానికి వేసుకునే ట్యాబ్లెట్. కానీ ఆయన దేనికి వేసాడు? కడుపు నొప్పికి వేసాడు. అప్పట్లో మాకు వైద్యం తెలియదు కనుక కాల్పాలు కొనేసి వేసేసాం. ఓ 20 రోజులు పోయిన తర్వాత ఒకడికి చెయ్యి తెగిపోయింది. కుర్రోళ్ళు పిల్లలు కుదురుగా ఉంటారా? చెయ్యి తెగిపోతే డాక్టర్ గారు పిల్లడు చెయ్యి తెగిపోయింది పంపిస్తున్నామన్నా, పంపించేయండి అన్నాడు. ఆడికి మందు రాసేసాడు, ఆ ట్యాబ్లెట్ కూడా కాల్పాల్. ఏంటి, మన కడుపు నొప్పి వచ్చినోడికి కాల్పాలే రాశాడు, ఇప్పుడు చెయ్యి తెగిపోయినోడికి ఏంటి ఇన్ని మహత్తులు ఉన్నాయా ఈ ట్యాబ్లెట్లు అనుకున్నా, మాకు తెలియదు కదా. కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొక రోగం వచ్చి ఆడిపడితే ఆడికి అదే ట్యాబ్లెట్ కాల్పాల్. ఇంకాడికి ఇంకో ట్యాబ్లెట్ పేరు తెలియదు ఆడికి. తర్వాత మాకు అర్థమైంది, ఆడికి ఒకటే ట్యాబ్లెట్ తెలుసు, ఏ రోగానికైనా ఒకటే మందు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో అలాగా కొన్ని సందర్భాలలో దేవుని యొక్క పరిచయంలో మేము తిరుగుతూ ఉంటాం కనుక అక్కడ ఇక్కడ మాట్లాడేటువంటి మాటలు కాకుండా ఈ రాత్రి క్రిస్మస్ అనగా క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఈ వేళ విశేషాలలో ఏదైనా ఒక క్రొత్త మాట మీతో మాట్లాడాలని ప్రభు సన్నిధిలో సిద్ధపడి రాగా దేవుడు ఒక 5 విషయాలు నా మనస్సుకు నా మస్తిష్కానికి అందించాడు. ప్రియులారా, ఈ రాత్రి గమనించండి. మొట్టమొదటిగా మీ అందరికీ తెలిసిన మాట నేను చెప్తున్నా. క్రిస్మస్ అనేటువంటి ఈ పండుగ ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి చెందింది కాదు. దిస్ ఈజ్ ఏ యూనివర్సల్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇంచుమించుగా మనం గూగుల్ సెర్చ్ చేస్తే 195 దేశాలు ఉన్నాయి ప్రపంచమంతా. 195 దేశాలు. ఇంకొక 2 దేశాలు ఇప్పుడు మరలా యాడ్ చేస్తున్నారట. ఇంకా అది
ఐక్యరాజ్య సమితి వారు దాన్ని ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ 195 దేశాలలో దాదాపు ఈ రోజున క్రీస్తు వ్యతిరేక రాజ్యాలు ఉన్నాయి. చైనా, పాకిస్తాన్, రష్యా. ఇక్కడ యేసు ప్రభువుని ఆరాధించరు. యేసు ప్రభు అంటే ఆ దేశస్తులకి పడదు. కానీ ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భాలలో అలాంటి దేశాలలో కూడా క్రిస్మస్ వేడుక జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా. ఈనాడు భూమి మీద మనం చూసే పండుగల ప్రాంతానికే పరిమితం, ఆ ఊరికే పరిమితం, ఆ జిల్లాకే పరిమితం. నేను వేరుగా చెప్పట్లేదు, కానీ మీకు అర్థం అవ్వాలని మాట్లాడుతున్నాను. జనవరి 13వ తారీఖు నుండి ఫిబ్రవరి 13వ తారీఖు వరకు భీమవరంలో మెయిన్ సెంటర్లో ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలు 1 నెల రోజులు జరుగుతాయి. దాదాపు కోట్ల రూపాయలు కాంతి, ఎక్కడెక్కడ లైటింగ్ తీసుకొచ్చి పెడతారు. కదిలే బొమ్మలే కదిలిపోతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆ గొప్ప లైటింగ్ చూడడానికి, ఆ పరిస్థితి చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పరిగెత్తుకుంటూ భీమవరం వస్తారు. కానీ విచిత్రం చెప్పనా, ఫిబ్రవరి 13 వరకు జరిగే 1 నెల రోజుల పండుగలలో పెద్ద పెద్ద వాళ్ళు పిలిచి సన్మానిస్తారు. సినీ యాక్టర్స్ వస్తారు, టీవీ యాక్టర్స్ వస్తారు. ఇన్ని గొప్ప కార్యాలు చేసే ఈ పండగ ఆ భీమవరానికి మాత్రమే పరిమితం. ఇంకొక చోట ఆ పండగ వేడి వాడి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో పలు చోట్ల జరిగే అనేక పండుగలు ఆ ప్రాంతానికే పరిమితం. కానీ యేసు క్రీస్తు యొక్క జన్మదినం అనబడే ఈ పండుగ ప్రపంచానికే పండుగ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఏ దేశమైనా ఈ పండుగలో ఆనందాలలో మునిగి తేలవలసిందే. మన యొక్క రాష్ట్రములో, మన యొక్క దేశంలో అయితే డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మా చిన్నప్పుడు 25వ తారీఖు అంటే 25వ తారీఖే, కానీ ఇప్పుడు నెలంతా జరుగుతున్నాయి. కానీ కొన్ని దేశాల్లో నవంబర్ 14 నుంచే క్రిస్మస్లు ప్రారంభమైపోతాయి. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అలాంటి విలువైనటువంటి దేవుని కార్యం ఇది. నేను మొన్న ఉండి సేవకుల ఐక్య క్రిస్మస్ వేడుకలో చెప్పాను, మనము క్రీస్తు పుట్టాడు అనడం కంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనడం మనకు మంచిది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ మాట అంటున్నాను తెలుసా? మానవ జాతిలో ఏ వ్యక్తికైనా పుట్టిన నాటి నుండే చరిత్ర ఉంటుంది. పుట్టక ముందు అతని చరిత్ర ఉండదు. మీకు అర్థమవుతుందన్న తెలుగు? అర్థమవుతుందన్న వారు ఒకసారి కూర్చో పైకెత్తి. దేవునికి స్తోత్రం. మరి అలాగున్నారే? అలాగే మరి నాకున్న ఒక మంచి అలవాటు, చెడ్డ అలవాటు. నేను మాట్లాడుతుంటే నా ఎదుటోళ్ళు కూడా మాట్లాడాలి. అప్పుడు నాకు మాట్లాడినట్టుగా ఉంటుంది. అలా మౌనంగా కూర్చుంటే ఎలాగా? తెరవండి, నోరు తెరవండి. మానవ చరిత్రలో ఏ వ్యక్తికైనా గుర్తింపైనా, చరిత్ర ఆరంభమైన ఆ వ్యక్తి యొక్క జన్మతోనే ప్రారంభించబడుద్ది. కానీ యేసుక్రీస్తు అనబడినటువంటి ఈ దేవుని చరిత్ర డిసెంబర్ 25 నుండే ప్రారంభించబడలా. సృష్టి ఆరంభించబడక మునిపే, రవ్వంత మరి కార్యం భూమి మీద కనబడినప్పుడే క్రీస్తు, యేసుక్రీస్తు అనబడినటువంటి ఈ దేవుని చరిత్ర మనకు ఆది కాండం అనబడిన ఆ ప్రథమ కాండములో నుండి కనబడుతుంది. దేవుని బిడ్డలారా, 3:15 నుండి స్త్రీ సంతానముగా మర్మముగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు యొక్క చరిత్ర డిసెంబర్ 25తో స్టార్ట్ అవలా. భూమి పుట్టక మునిపే, స్తోత్రం చెప్పండి గట్టిగా. సృష్టి ఏర్పడక మునిపే, గట్టిగా స్తోత్రం చెప్పాలా. నువ్వు నేను కలుగు చేయక మునిపే ఆయన ఈ లోకములో భూమి మీద సంచరించిన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీ అందరికీ తెలిసినటువంటి ఒక వాక్యం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు, చెప్పాలి కనీసం బైబిల్ పరిచయం కలిగిన వారందరికీ ఇది చదవడానికి బైబిల్ తెరవక్కర్లా. చెప్పండి, ఆది యందు, తర్వాత వాక్యమే. చెప్పండి, వాక్యమే. ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యము దేవుని వద్ద ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. అలా చదువుకుంటూ మనం 14వ వచనానికి వచ్చేస్తే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య, చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి.
అందుకే నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడతాను. ఏంటంటే యేసు ప్రభు పుట్టాడు అని అన్ను, యేసయ్య మన కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు మన కొరకు వచ్చాడు. చెప్పండి అందరూ, మీ కుడి చేతి ఇలా గుండెల మీద పెట్టుకుని, యేసు నా కొరకు వచ్చాడు. చెప్పు ఒకసారి, అందరూ చెప్పండి. అబ్బా వెనకాల నిలబడినారు. ఎవరిబడి కెన్ సే, యేసు నా కొరకే వచ్చాడు. నన్ను బ్రతికించడానికి వచ్చాడు. నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. నా పాపపు జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. నా రోగము నుండి విడుదల చేయడానికి వచ్చాడు. నా శాపపు కాడిని విరగొట్టడానికి వచ్చాడు. యేసు నా కోసమే వచ్చాడు. దేవునికి స్తోత్ర. ఒక నాస్తికుడు అడుగుతున్నాడు నన్ను మొన్న, డిసెంబర్ 25వ తారీఖున యేసు పుట్టాడని మీ బైబిల్లో చూపించండి అన్నాడు. డిసెంబర్ 25న యేసు పుట్టాడని మీ బైబిల్లో చూపించండి, నేను నమ్ముతానన్నాడు. అప్పుడు నేనేం చెప్పాలి? కొన్నిసార్లు మనకు అర్థమైన చాలా అడుగుతారు. ఒకసారి నర్సపూర్ మీటింగ్కి వెళ్తే దేవుని నిబంధనను గూర్చి చెప్పుకుంటూ చక్కటి వాక్యం చెప్పి ఆరాధన చేసి చక్కటి పాటలు పాడి సంఘాన్ని సంతోషపరిచి దేవుని ఆత్మతో నింపి ముగించి భోజనానికి వచ్చేటప్పటికి ఒక 22 సంవత్సరాల కుర్రుడు ఆడు పరిగెత్తుకుని వచ్చి అన్నాడు, అయ్యగారు నాకు డౌట్ అండి అన్నాడు. ఏంటి అన్నాడు. ఏంటి బాబు డౌట్ అంటే, బాగా చెప్పారండి వాక్యం, బాగా పాడారండి, బాగుందండి, దేవుని కృపనైనా ఉంటాను బాబు అని. అలా కదా నా మాట, నాకు డౌట్ అని చెప్పండి అన్నాడు. నోవహు గారి భార్య పేరు ఏంటండి అన్నాడు. ఒరే సడన్గా ఎదుటోడు భార్య పేరు నీకెందుకు అనిపించింది మనసులో, కానీ పైకి అనలేంగా, కొన్ని మనసులోనే అనుకోవాలి. నిజం చెప్పనా, నోవహు గారి భార్య పేరు నాకు తెలదు. ఇప్పుడు ఆడికి ఏదో చెప్పేసాను అనుకోండి, ఆడు ఉంటాడా? అది వెళ్ళి 10 మందికి చెప్తాడు. ఆయన ఏంటరా ఇలా చెప్పాడు తప్పుడు అంటారు. ఏం చేయాలి అర్థం కాకాడుతాను. రే 1.5 2 గంటలు వాక్యం చెప్పాను రా, ఆకలేస్తుంది, భోంచేసి వెళ్ళిపోయేటప్పుడు నీకు చెప్తానే అన్నాను. సరే వెళ్ళి తినండి అన్నాడు. భోంచేతి ఇలా చూశాను నేను, ఆ తమ్మం దగ్గర ఇలా జారపడి ఉన్నాడు. నా కోసమే ఈ నన్ను వదిలేలా లేడురా బాబు అని, ఎలాగైనా మిస్ అయిపోదాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలియని మాట నేనేం చెప్తాను. పైన నా వ్యాఖ్యాన గ్రంథాలు కానీ లేకపోతే బైబిల్ గురించినటువంటి కొన్ని విలువైన సమాచారం ఉన్న గ్రంథాలన్నీ నా ఇంట్లో ఆఫీసులో ఉన్నాయి, ఎక్కడ లేవు. పోనీ వాటిని ఎతికేసి గబగబా చెబుదామనంటే, దేవుని బిడ్డలారా ఏం చెప్పాలి ప్రభు? వాడికి కాసు కూర్చున్నాడు, మొత్తం మీద ద్వారపాలకుల్లాగా ఉన్నాడు. సరే అంతా ముగించి ప్రార్థన చేసి బయటకు వచ్చేస్తుంటే గుమ్మం దగ్గర నాకు చెప్పకుండా వెళ్ళిపోతావు ఏంటి అన్నాడు. చూస్తున్నాడు. ఏంటో చెప్పు బాబు, నీ డౌట్ ఏంటన్నా? అదే నోవహు గారి భార్య పేరు చెప్పాలండి అన్నాడు. నేను ఒక మాట చెప్పనా, నీ పొరుగు వానిది ఏది నువ్వు ఆశించొద్దు, నీ పొరుగు వాని భార్యను కూడా నువ్వు ఆశించొద్దు అన్నాడు. ఆదాం గారి భార్య పేరు, నోవహు గారి భార్య పేరు నీకెందుకురా, తప్పుడు మాట్లాడతావు అని చెప్పేసి కాబట్టి కారెక్కేసాను అంతే. ఏదో రకంగా తప్పించుకుని వచ్చేయాలి కదా మరి. దేవుని బిడ్డలారు కొన్నిసార్లు కొన్ని విషయాలకు మన దగ్గర కూడా ఉండవు. అలా అంటాడు, డిసెంబర్ 25 అన్నాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు నాకు ఆలోచన ఇస్తే చెప్పాను, బాబు మా సువార్త, అవర్ గాస్పెల్ ఈజ్ నాట్, మా సువార్త డిసెంబర్ 25నే యేసు పుట్టాడని కాదు నాయన, మరి మా సువార్త లోక రక్షకుడు పుట్టాడని చెప్పే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా సువార్త యేసు 25వ తారీఖున పుట్టాడని కాదు. మా సువార్త ఏమిటి అనంటే, పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, భయంకరమైన ఆ నిత్య నరకాగ్ని నుండి విడుదల చేసి విడిపించి మనలను పరలోక వాసులుగా చేయడానికి లోక రక్షకుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, ఏ డేటు, ఎప్పుడు, రాత్రి, పగల, చలికాలమా, ఎండాకాలమా కాసేపు పక్కన పెడితే యేసయ్య ఈ లోకములో పుట్టిన మాట బైబిల్ చెప్తుంది తేటగా. ఆయన మన మధ్యకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ మనం చూస్తే బిడ్డలారా 33 కారణాలు ఉన్నాయి. 33 కారణాలు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనటానికి 33 ప్రూఫ్స్, కారణాలు కనబడుతున్నాయి. అందులో కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా ఆయన ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం కనబడుతుంది. ప్రయాసపడి భారము మోసుకొను సమస్త జనులకు ఆయన విశ్రాంతినివ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా.
లూకాసు సువార్త 19వ అధ్యాయములో నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి, మార్కు సువార్త 10వ అధ్యాయములో అనేకులకు పరిచర్య చేయుటకును, అనేకులకు ఆయన తన ప్రేమను పంచుటకును, తన ప్రాణమునే మనకు క్రయధనముగా అర్పించుటకు యేసు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అంటాడు, పాపులను, అందరికీ తెలుసు పాపులను అంటే పాపులు అనేటాడు. మీరు అందరూ మేము పాపులమా అన్నాడు చూస్తున్నారు. మీరు కాదేమో, నేను పెద్ద పాపిని. మా వెనకాల ఉన్న ఆయన అనుదినం పాపి. మా ప్రసాద్ పాల్ గారు మామూలు ఘోర పాపి. ఏమండి, వెనకడికి ఒకడు బైబిల్ తెరిచి వాక్యం చూస్తూ వాక్యం చదువుతాడు, కళ్ళు పెద్దవి చేసుకుని అని నవ్వుతున్నాడంట. ఏంటి వాక్యం చదువుతూ నవ్వుతున్నాడు మా ఆయన అనుకుంటుందంట ఆవిడ. మళ్ళా చూసి అని నవ్వుతున్నాడంట. రే వాక్యం చూసి నవ్వుతున్నావేంట్రా నువ్వా, ఏంటి ఏమైందండి మీకు అంటే, నా పేరు ఉందే ఇందులో అన్నాడంట. నా పేరు ఉంది. ఏం పేరంటే పాపి. ఏముంది చెప్పండి చెప్పండి. నువ్వు అన్నా అనకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనమందరము జన్మత కర్మత పాపులమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి పాపిని పవిత్రునిగా చేయుట కొరకే యేసు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య దేవుడు అనడానికి, ఆయన జన్మ వాస్తవం అనడానికి, ఈ లోకములో ఆయన పుట్టిన దేవుడు, వచ్చిన దేవుడు అని మనం చెప్పడానికి ఒక 5 రుజువులు మీకు టకటక చెప్పేసి, ఈ రాత్రి భోజనాలు ఉన్నాయా, తినేసి వచ్చారా, వాళ్ళు చెప్పనివ్వండి, అన్ని మీరు చెప్పేస్తున్నారేంటి? దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ చేయడానికి ఎంతమందికి ఇష్టం ఉంది? ఏంటి మంచులోనా పండగ చేసుకోవద్దాం మేము? దేవునికి స్తోత్రం. సేవకులందరికీ గుర్తొచ్చింది ఒక మాట చెప్తాను. 26వ తారీఖు నా పరిచర్యలో ప్రత్యేకమైన క్రిస్మస్ అండి. రాగలిగిన వారందరూ రండి, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి అందరం కలిపి దేవుని వేడుకలో ఉండడం అంతకంటే గొప్ప భాగ్యమే ఉంది. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఎంతమంది దైవజనులు వచ్చినా వారికి ఏదైనా ప్రేమను పంచడానికి నా చేతులను నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పక చేస్తాడని ఒక విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. కనుక దేవుని దాసులైన మీ అందరికీ 26వ తారీఖు సాయంకాలం షార్ప్ 7 o'clock దేవుని కార్యం ప్రారంభిస్తాం. మరి సేవకులందరికీ అక్కడ భోజనం ఉంటుంది, మీరు తప్పక పాల్గొందండి. అలాగే ఏదైనా ఉపయోగపడే ఒక వస్తువు, ఏదైనా సేవలో ఉపయోగపడే ఒక చక్కటి వస్తువు ఏదైనా సిద్ధపరచాలని అయితే ఆశ ఉంది. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎందుకంటే క్రిస్మస్ మీన్స్ ప్రభువునే ఆయన ఈ లోకానికి కానుకగా ఇచ్చాడు. కానుకగా యేసునిచ్చాడు కనుక మనం కూడా క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మనకున్నది లేని వారితో పంచుకోవటమే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. ఇంచుమించుగా 400 మందికి వస్త్రాలు కూడా సిద్ధపరచుకుంటున్నాం. 400 మందికి. ఇప్పుడు అదనంగా సేవకులు కూడా ఒక 100 మందిని నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 100 పాస్టర్స్. దేవుని బిడ్డల ప్రార్థనే ఇప్పటి వరకు సహాయము చేసిన ఎబినేజర్ అయిన దేవుడే ఇక ముందు నువ్వు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 5 విషయాలు మీకు టకటక చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొత్తం మీద ప్రతికూలతలో ఒక ప్రతికూలత ఏమిటి అని అంటే, మీ అందరికీ లైటింగ్ బాగుంది, మాకు వాక్యం చూసుకోవడానికి లైటింగ్ లేదు ఇక్కడ. రాణమ్మ గారు ఏం చేసినా నువ్వు పాల్గరా, వెరీ గుడ్. ఆయన ఏమైనా తక్కువేటి, పిలిచినోడు పని పడదామని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆయన కళ్ళద్దాలు, మా కళ్ళద్దాలు వచ్చేసినాయి. ఇలా చూసుకుంటుంటే ఏం కనబట్టలేదు ఇక్కడ. ఏమన్నా తప్పు ఆన్సర్ చెప్తే అన్నీ రైట్ చేయి బాబా. స్తోత్రం. ఇప్పుడు లైట్ వేసి మొత్తం అంతా నిలబడతావు ఇక్కడ, సాలార్జింగ్ మ్యూజియం లాగా. ఓకే ప్రియులారా, మొదటి 5 రుజువులు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దానికి సంబంధించిన
రెఫరెన్సులు కూడా ఉన్నాయి. రెఫరెన్సులు లేని బోధ రియాక్షన్ వస్తుందని మనకు తెలుసు. అయితే ఆ రెఫరెన్స్లన్నీ చెప్పి మీతో చదివిస్తూ, ఆ తర్వాత నేను చెబుతూ, మీరు చదివిస్తూ, నేను చెబుతూ ఉంటే 1 గంట ఎక్కువైపోద్ది. అవునా? ఇప్పుడు వాక్యం చదివారనుకోండి, మనమేమో అలాగే అదనమాట. ఈ టైం పోకుండా ఉన్న మాటలే కదా చెప్తాను. పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు రాకను గూర్చి 11 మార్లు ప్రవచించబడింది. ఆ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇంకోసారి పిలిస్తే అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పను. మెట్టుకు 11 మార్లు క్రీస్తు ఈ లోకములో జన్మిస్తాడని 11 రుజువులు ఉన్నాయి. అందులో మనకు బాగా తెలిసిన రుజువు ఏంటో చెప్పండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో మనకు బాగా తెలిసినటువంటి రుజువు ఉంది కదా. చూడకుండా చెప్పిన వాళ్ళకి ఈ రాత్రి బిందులో నా చేత్తో ఇంకో ఎక్స్ట్రా మొక్క ఇవ్వబడును. దేవునికి స్తోత్రం. అయ్యా మీరు చెప్పారు, మన వయసు తినే వయసు కాదు, మన వయసు పక్కోళ్ళకి వేసేసి వయసు. ఏ ప్రసాద్ బాల్ గారు చెప్తే బాగుండు. ఆయన భుజం మీద దేవునికి మహిమ కలుగునుక. మీకు తెలుసుగా 700 సంవత్సరముల కంటే ముందే యెషయా ప్రవచించాడు, మీకా ప్రవచించాడు, హోషేయ గ్రంథములో ప్రవచింపబడింది, ఆది కాండములో ప్రవచించబడింది. ఇలాగ 11 మార్లు యేసు క్రీస్తుని గూర్చి మర్మముగాను మర్మ బహిరంగముగాను ప్రకటించబడ్డాయి. అంటే ఈ లోకాన్ని ఉద్ధరించేటువంటి ఒక వ్యక్తి రాక 100 ఏళ్ల క్రితమే ప్రకటించబడింది అని అంటే అది ఒక్క యేసుకు మాత్రమే సాధ్యమైంది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన దగ్గర లేదా మన సంఘాల్లో, మా సంఘాల్లో బిడ్డలు కోరి వస్తూ ఉంటారు. ఓ పర్యాయం మా దగ్గరికి మంచి తమ్ముడు పరిచర్లో ఉంటాడు. పెళ్ళయింది, 5 ఏళ్ళు, పిల్లలు లేరు. కొంచెం వేదంలో ఉన్నాడు. అన్న అన్ని బాగున్నాయి, అన్ని బాగా చేస్తాను, నేను పిల్లలు పుట్టలేదు ఏంటన్నా అంటే, నేనేం చేయనురా, దేవుణ్ణి అడుగు, ఆయన ఇస్తాడు. మొత్తం మీద కఠినమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థనల ద్వారా అన్నయ్య 5 ఏళ్ళు టైం పడితే పట్టింది, కానీ లేట్ అయినా లేటెస్ట్గా దేవుడు నాకు కొడుకుని ఇస్తాడు అన్నయ్య అన్నాడు. నేను ప్రవచించలేదు రోయ్, నేను ప్రవచించలా, మంచి బిడ్డని అంటున్నా, కొడుకే పుడతాడు చూడండి అన్నయ్య అన్నాడు. కూతురు పుట్టింది వాడికి. ఏంట్రా కూతురు పుట్టింది అన్నాను. అంటే 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 దేవుడు మార్చేసాడేంట్రా, అది నీ ఉత్సాహం, కొడుకే పుడతాడు. సర్లే, ఆ బిడ్డకి పేరు పెట్టమని తీసుకొచ్చాడు. ఆ బిడ్డకి ఏం పేరు పెట్టనంటే, అన్నయ్య మా అమ్మ పేరు తేనమ్మ, మా అమ్మ పేరు ఒక అక్షరంలాగా, ఒక అక్షరమైన కలిసిలాగా ఉంటే బాగుండి అనిపిస్తుంది అన్నయ్య అన్నాడు. ఏం పేరు చెప్పన్నాను. మీరు ఏమంటారో చెప్తాను అని చెప్పు, పర్లా. కొన్నిసార్లు మంచి పేరు దేవునికి మహిమకరంగా మీరు నిర్ణయించుకుని వచ్చినా ఆ పేరు ప్రార్థన చేసి మేము పెట్టడంలో తప్పేమి. మీకు సంగతి తెలుసా, పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో బిడ్డలకి పేర్లు ఎవరు పెట్టేవాళ్ళు తెలుసా ఎవరికైనా? ఏ తల్లి కందా ఆ తల్లే పెట్టేది పేర్లు. అప్పుడు తల్లులే పెట్టుకునేటువంటి సాంప్రదాయం. యాకోబు భార్య చూడండి, లేయాను, రాహేలు చూడండి, ఏమండి ఎక్కడ చూసినా బిడ్డలు పుట్టగానే వారే పేర్లు పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు నాకు తెలియకుండా పేరు పెట్టావా, జీవితాంతం నువ్వు పుట్టింటికాడే ఉంటావంటాడు వీడు. దెబ్బతో పిల్ల ఏం చేయాలో తెలియక ఆడన్నాడు, పేరు పెట్టండి, నేను తీసుకొచ్చి దీపిక అని పెట్టండి అన్నయ్య అన్నాడు. దీపిక అంటే ఏంటిరా అన్నాను. అంటే మా అమ్మ పేరు దేనమ్మ కదా, అది దీ కలిసింది కదా అన్నయ్య అన్నాడు. సరే కోరికని దీపిక అని పెట్టా. మరలా ఒక 2 ఏళ్ళకి ఆ పాప గర్భం దాల్చి, అన్నయ్య ఈసారి మాత్రం కొడుకేనన్నయ్యో, మీరు ఏమనుకున్నా సరే అలాగే రా, కొడుకు పుట్టాలనే ప్రార్థన చేద్దాం. కానీ దేవుని చిత్తంలో ఉన్న బిడ్డనే ఇస్తాడు నీకు. నెలల నిండే ప్రసవ సమయం వచ్చేసింది. ఆ రోజు జన్మదినం, ఆ రోజు పురుడు రోజు మేమందరం ఆశతో ఎదురు చూస్తుంటే మళ్ళా ఆడపిల్ల పుట్టింది. ఆడి ముఖం ఉల్లిపాయ పొయ్యిలో కాల్ చేసినప్పుడు ఉంటుంది చూసారా, అలాగైపోయింది. ఎరా రాజు అన్నాను. ఏంటన్నయ్య మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అన్నాడు. నాకేం తెలుసు, నేనేమైనా పెట్టానలో ఉన్నా అంటే, సరే పుట్టిన పిల్లని వదులుకోలేరు కదా,
పెంచి 7వ రోజు తీసుకొచ్చి పేరు పెట్టించాడు. ఇప్పుడేం పేరు పెట్టండి రా అన్నాను. మా నాన్న పేరు కలిసి ఇలా పెట్టండి అన్నాడు. ముందు దానికేమో అమ్మ పేరు దేనమ్మ, మీ నాన్న పేరు ఏంటిరా అన్నాను. వాళ్ళ నాన్న ఇంకా రక్షణ పొందలే, ఆడి పేరు గోవర్ధన్. మా నాన్న మరి ఆ జీ మొదటి అక్షరం కలిపితే చాలనే అని చెప్పే ఆ పేరు కూడా నువ్వే అన్నాను. గోపిక అని పెడతారా అన్నాడు. ఏం పేర్లురా బాబు, రిథమిక్ పేర్లా, రిథం పేర్లు. అక్కడ దీపిక అంట, ఇక్కడ గోపిక అంట. ఒరే గోపిక అనే పేరు ఎవరెట్టుకుంటారు తెలుసా అన్నయ్య, మనం మోడల్గా ఉండాలి, మోడర్నేట్గా ఉండాలి. అప్పుడు ఇలా ఆపరేషన్ అయిపోయిందా, సరే పెడతానులే, నీ కర్మ, నువ్వు కోరుకున్నావు కదా, మాకు సంబంధం లేదు రాయ్, పెట్టేస్తానులే అని పెట్టేశాను. దీపిక గోపిక. ఆ తర్వాత అడిగాను, ఆపరేషన్ అయిపోయిందా లేదా కంటిన్యూ యుద్ధం సాగుతుందా అన్నాను. మగబిడ్డ పుట్టేదాకా మా యుద్ధం సాగుతుందన్న అన్నాడు. తప్పేముంది, ఆడికి బలం ఉంది. ఒరే పొరపాటున అన్నయ్య 3వది కూడా ఆడపిల్ల పుట్టేస్తే ఏం చేయను అన్నయ్య అన్నాడు. నేను మాట చెప్తానేమనుకో కదా, 3వది కూడా ఆడపిల్ల పుడితే బెస్ట్ నేమ్ చెప్తున్నా. మొదటి దాని పేరు దీపిక, 2వ దాని పేరు గోపిక, 3వ దాని పేరు ఆపిక. అంతే, 3వ దాని పేరు ఆపిక. ఏంటని అంత మాట అనేసామన్నాడు. ఆపిక అంటే ఇంక సరిపెట్టరా దేవుని బిడ్డలారా. ఏ బిడ్డ పుట్టినా మగబిడ్డ అంటే ఆడబిడ్డ, ఆడబిడ్డ అంటే మగబిడ్డ పుట్టేటువంటి లోకంలో 100 సంవత్సరాల క్రితమే కుమారుడు లోకమునకు వస్తున్నాడన్న వార్త చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక 700 సంవత్సరాల క్రితమే పేరు నిర్ణయించింది. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా, కుడిచేయి పైకెత్తి చెప్పండి యేసు. గట్టిగా చెప్పాలా. దేవుని బిడ్డలారా, రక్షించువాడు 100 ఏళ్ల క్రితమే యేసు ప్రభు పుడతాడని ఒక గొప్ప రుజువు, ఒక గొప్ప ప్రవచన ఈ లోకములో అనేకుల నోట వినబడింది. దేవుని బిడ్డలారా, కనుక ఆ ప్రవచనానుసారముగా, ఆ భక్తులు ప్రవచించిన విధముగా యేసు తగిన కాలమందు, గలతీ పత్రిక 4:4 ఉంటాడు కదా, కాలము సంపూర్ణమైనప్పుడు, దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా, కాలము సంపూర్ణమైంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రవచనానుసారముగా పుట్టినవాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. 100 సంవత్సరాల క్రితమే ఈ లోకములో ప్రకటించబడింది ఆయన జన్మను గూర్చి. ఈ రాత్రి ఒక సవాలుతో కూడిన మాట, ఈ రాత్రి ఒక సవాలుతో కూడిన మాట ప్రకటిస్తున్నా. భూమి మీద ఎంతో మంది ఆరాధించబడుతూ, పూజించబడుతూ ఈ రోజున అనేక మంది భూమి మీద హల్చల్ లేక చలామణి అవుతున్నారు. కానీ నా యేసు వలె ఎవరి జన్మను గూర్చి ముందుగా ప్రవచించిన దాఖలాలు లేనే లేవు. అది యేసుకు మాత్రమే సాధ్యం. చెప్పలు కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా కొట్టండి. మోసుకెళ్ళిపోయినప్పుడు కొట్టనాడు గట్టిగా కొట్టండి. హల్లెలూయా. రెండవది ఒకటి ప్రవచనానుసారముగా పుట్టినవాడు, రెండవది యేసు లేక రక్షకుడు, దేవుడు అనబడిన వాడు ఈ లోకములో పుడితే ఆ జన్మ ఒక అద్భుతమైనటువంటి జన్మగా ఉండాలి. సాధారణమైన జన్మగా ఉండకూడదు. చెప్పండి, సాధారణమైన జన్మగా అద్భుతమైన జన్మ. అంటే ఆయన పుట్టాడు అనంటే చరిత్రలో ఏదో ఒక అద్భుతం జరగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా చెప్పాలా. ఆయన జన్మ అద్భుతమైన జన్మగా ఉండాలి. అలాంటి జన్మ కాకపోతే నీ జన్మ నా జన్మ ఎలాంటిదో దేవుని జన్మ కూడా అలాంటిది. కానీ ఈ రాత్రి ఆయన జన్మ అద్భుతమైనటువంటి జన్మ అనటానికి 2 విషయాలు మీకు చెప్పను. 2 విషయాలు. ఆయన ఈ లోకములో పుట్టినటువంటి ఆ కాలములో అప్పటి వరకు భూమి మీద ఎన్నడూ లేని
ఒక అద్భుతము ఆకాశములో జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కోటాను కోట్ల నక్షత్రములు, కోటాను కోట్ల చుక్కలు ఆకాశములో ఉండగా ఒక నక్షత్రము, ఒక తార యేసుని వెంబడిస్తా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశములో పుట్టినటువంటి ఆ వింతైన నక్షత్రం, వింతైన తార జ్ఞానులనే అబ్బురపరిచేటట్లుగా మనం చరిత్రలో చూస్తాం. తూర్పు దేశపు జ్ఞానులు అంటే వాళ్ళు ఏ జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులకే అర్థము కానట్లుగా ఆ చుక్క యేసు ప్రభు కొరకు తార వెలసింది అన్నది ఆస్ట్రానమీ అనబడినటువంటి ఆ కార్యములో, ఆకాశములో తార మనం చూస్తాం. రెండవ రుజువు ఏంటో తెలుసా? లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ దినములలో ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన. అంతకుముందు ప్రజాసంఖ్య లేదు. ఆమెను చెప్పండి గట్టిగా. అంతకుముందు జనాభా లెక్కలు, ఎవడు పుట్టాడో ఎవడు చస్తున్నాడో ఎవరికి చెప్పండి చెప్పండి. ఎవరు పుట్టాడో ఎవడు చస్తున్నాడో అంతకుముందు తెలీదు. కానీ యేసు క్రీస్తు పుట్టబోవు కొన్ని రోజుల ముందు మొట్టమొదటి ప్రజాసంఖ్య భూమి మీద నోటైంది. దేవునికి స్తోత్రం. అప్పుడే వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? యేసు రాకతో కాలం 2 చెక్కలైపోయింది. ఒక కాలం, ఒక చెక్క క్రీస్తు పూర్వం, రెండవది క్రీస్తు శకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆయన జన్మ ఒక అద్భుతంగా ఉండాలి. అది నా యేసుకి సాధ్యమైంది. ప్రియులరా, ఈ లోకములో మహానుభావులు, ఋషులు, పుంగవులు, మల్టీ మిలీనియర్స్, గొప్ప గొప్ప వైద్యులు, శ్రీమంతులు, ఆగర్భ శ్రీమంతులు ఈ లోకంలో పుట్టారు. కానీ యేసుకు కలిగినటువంటి అద్భుతం అప్పుడు జరగలా. యేసు పుట్టిన వెంటనే ఆకాశములో ఒక తార, మనం పాడుకుంటాం కదా, తార వెలసింది ఆ ఇంటిలోన, తార వెలసింది అనింగిలో, ధరణి మురిసింది. పాడుకోవద్దు దేవుని బిడ్డలరా. ఈ రాత్రి గమనించండి, ఆయన పుట్టినప్పుడు అద్భుతం జరిగిందని దేవుని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. 3వ విషయానికి వస్తున్నాను బిడ్డలరా. 3వ విషయం, దేవుడు అనబడిన వాడు ఈ లోకములో పుడితే ఆయన జన్మ లోకాన్నే ప్రభావితం చేసే జన్మగా ఉండాల. మరి దేవుడు కదా, దేవుని జన్మ లోకంలో ప్రభావితము చెయ్యాలి. ఏంటి ప్రభావితం? ఆ యేసుని చూస్తే పాపులు తమ పాపమును విడిచిపెట్టాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకెత్తి చప్పలు కొట్టగలరా? సాధ్యమవుతుందా? పైకెత్తి కొట్టండి కొంచెం మంచిగా. ప్రైజ్ ద లార్డ్. 3వ రుజువు ఏమిటంటే, యేసు అనబడినటువంటి ఈ రక్షకుడు ఈ లోకములో పుట్టినప్పుడు ఆయన జన్మ నీ వలె నా వలె ఉండకూడదు. ఆయన జన్మ అనేకులను ప్రభావితము చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసుని చేరిన పాపులు ఎవరైనా, వారు హంతకులు కావచ్చు, వారు మోసగాండ్రు కావచ్చు, వారు త్రాగుబోతులు కావచ్చు, వారు వ్యభిచారులు కావచ్చు, వారు ఏ పాపపు జీవితంలో ఉన్న యేసుని చూడగానే వారి పాపపు జీవితం మారాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దొంగలు యేసయ్య జన్మతో మారారండి? ఎంతమంది మారారు? సిలువలో వేలాడబడుతున్నటువంటి దొంగ, తండ్రి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను, జీవితమంతా వ్యభిచార కోపములో ఉన్నటువంటి వ్యభిచారులు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వారి వ్యభిచారపు జీవితాన్ని మార్చుకోలేదా? ఆయన జన్మ ప్రభావితము చేసే జన్మగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నిటికంటే పెద్ద ఉదాహరణ ఏంటో తెలుసా? సౌలు పౌలుగా మారడమే. ఆమేన్ చెప్పండి గట్టిగా.
బిగ్గరగా చెప్పండి. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకుచున్నాను. బలహీనమైన నేను బలము పొందుకున్నాను. స్తోత్ర. హల్లెలూయా. యేసయ్యా నీవు మాట్లాడితే వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు కదా. దొంగలు దొరలైపోయారు, వ్యభిచారులు మంచివారైపోయారు, హంతకులు తమ పాపమును విడిచిపెట్టి వచ్చారు. దేవుని జన్మ లోకముని ప్రభావితము చేసింది. చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవ కారణం, యేసుక్రీస్తు అనబడిన దేవుని జన్మ అనేకులను ప్రభావితం చేసింది. ఈ రాత్రి సాక్ష్యం చెప్పండి అయ్యా అని అంటే నా సాక్ష్యమే తీసుకోండి. నా సాక్ష్యం ఎంత చాండాలని తెలుసా? నా సాక్ష్యం చెప్తే ఇక్కడ ఉండరు, మీరు పరిగెత్తుకెళ్ళిపోతారు. ఒక గొప్ప దైవజనుడు కడుపును పుట్టి దేవునికి ఎంత అవమానకరంగా జీవించిన వ్యక్తిను ఈరోజు దేవుని సేవకునిగా ఏ రోజు విరామం లేకుండా ప్రభువు చేతిలో ఒక చిన్న పాత్రగా వాడబడ్డానికి నా జీవితాన్ని ప్రభావితం చేసింది యేసయ్య జన్మ. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న నాలాంటి సేవకులందరికీ ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క చరిత్ర. ఊరకనే మేము యేసు దగ్గర రాలేదండి, ఊరకనే యేసయ్య నమ్ముకోలేదండి అండి, ఊరకనే టైం పాస్ కొరకు మేము దేవుని దగ్గర రాలా. మా పూర్వపు బ్రతుకులను కనుక చెప్తే ఈ లోకంలో న్యాయ చట్టాల్లో ఎన్ని శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలన్నీ మాకే పడాలి. కానీ యేసయ్య ఈ లోకమునకు వచ్చుట ద్వారా పాపులు మార్చబడ్డారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అవకాశవాద అనొచ్చు, లేదా ధనదాహం కలిగిన వాడు కావచ్చు, భయంకరమైనటువంటి ధనాపేక్ష కలిగిన జక్కయ్య అనేటువంటి పొట్టివాడు కూడా తాను తీసుకున్న దానికంటే 4 గంటలు తిరిగి చెల్లించింది యేసయ్య జక్కయ్య జీవితంలోనికి వచ్చినప్పుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి మూడవ కారణం. నాలుగవది విస్తరించి మాట్లాడడానికి అవకాశం లేదు కనుక నాలుగవది యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఈ మాట ఇది మాత్రం చదవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడైనను రుజువు చేయగలడా? యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం తన ఎదురుగా ఉన్న పరిచయులతో, శాస్త్రులతో ఆయన మాట్లాడిన మాట, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రూపించగలడా? 2025 ఇయర్స్ బ్యాక్ అడిగిన క్వశ్చన్కి ఇప్పటికి కూడా జవాబు చెప్పగలిగిన మనగాడు లేడు భూమి మీద. చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం. బిగ్గరగా బిగ్గరగా. దేవుని బిడ్డలారా, ఆయన జన్మ పాపరహితమైన జన్మ. దేవుడు అనబడిన వాడు పాపము లేనివాడుగా ఈ లోకములోనికి రావాలి. భూమి మీద ఎవరికి లేనటువంటి సాక్ష్యం ఈ రాత్రి యేసుకు మాత్రమే ఉంది. ఏమిటి అంటే ఆయన పాపరహితుడు. కూర్చే పైకి ఎత్తి చెప్పండి, ఆయన పాప. ఆఖరి మాట చెప్తే ముగిస్తాను. ఆఖరి మాట కూర్చోలేదు. ఆఖరి మాట కూర్చొని మాట్లాడితే మీకు ఏమన్నా బాధ? మాకు ఇచ్చే కానుక ఏమన్నా ఇచ్చుకుని పంపిస్తారా? కూర్చొని మాట్లాడుకుందామా? నేను కూర్చొని మాట్లాడితే మా అయ్యగారు పడుకుని ఉంటారట. దేవుని బిడ్డలారా, ఐదవ కారణం చెప్పనా? ఈయన దేవుడు అనటానికి ఫిఫ్త్ రీజన్, ఇప్పటి వరకు భూమి పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు ఎవ్వరు చెయ్యని ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేసి ఉండాలా. అలా చేస్తేనే ఆయన దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పాలి. చెప్పండి. ఇప్పటి వరకు ఏ వ్యక్తి
చెయ్యని కార్యం దేవుడు చెయ్యాలి. దేవుని బిడ్డలారా, మనుష్యుని పోలిన మనుష్యులు ఏమండి, అలెన్ మాస్క్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త 2 నెలల క్రితం మరబొమ్మలను విడిచిపెట్టాడు. మరబొమ్మ, రోబో అంట. ఒక్కొక్క బొమ్మ కాస్ట్ వచ్చి 27 లక్షలట. ప్రాణం ఉండదంతే, కానీ ఆ మరబొమ్మ పురుషునికి స్త్రీ చేసే పరిచర్య అంతా చేస్తుందట. ఒక స్త్రీ పురుషునికి బట్టలు ఉతకటం, వండడం, ఇల్లు ఊడ్చడం, ఇలా భార్య దగ్గర దొరికే ప్రతి కార్యం ఆ రోబో దగ్గర పురుషునికి దొరుకుతుందట. పాశ్చాత్య దేశాల నుండి ఈ రోబోను నేను రిలీజ్ చేస్తున్నాను. మొట్టమొదటిగా ఇన్ని రోబోలు వస్తాయని చెప్పకముందే మాకు కావాలనంట మొత్తం అందరూ అడ్వాన్స్ బుకింగ్ చేసేసుకున్నారంట. ఎందుకంటే అలా ఆశ ఏంటంటే, మేము ఎన్ని మాటలన్నా ఆవిడ మా మీద ఏం కూరండో ఆ వండుతారు, మరి నువ్వు చచ్చిపడేసావు కదా. అవును కదా. ఏమే పొలం పనికి వెళ్తున్నానే, పొలంలో అలసిపోయి వస్తాను నేను, ఇంటికి రాగానే నాకు వేడి అన్నం పెట్టి చక్కటి కూర. అలాగేనండి, ఈ రోజు తక్కువ చేశాను మీకు అందంట. వెళ్ళాలి పొద్దున్నే 6 గంటలకి ఇటు సద్దం తినేసి కొడవలి కత్తి పట్టుకుని పొలంకి వెళ్ళిపోయి అన్నీ చేసేసి ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నాడు 1 గంటకి. ఎంత తలుపు కొట్టినా వీళ్ళు లేవట్లా. అప్పుడు ఆఖరికి ఉలుక్కుపడి లేచి టైం చూసిందంట 1 గంట. బాబోయ్, బయట ఎవరో తలుపు కొడుతున్నారు, ఈయనేమో ఈ రోజు నా అయిపోయింది, బతుకు ఆఖరి రోజు, మై లాస్ట్ డే. ఎందుకంటే ఇప్పుడు వచ్చి అడగగానే ఏమడుగుతాడు, ఏంటి అలా చూస్తున్నారేంటి, మీరు అడగరేంటి, భోజనం అడుగుతాడు. కానీ అక్కడ ఉండింది ఇల్లాలు. ఆయన అలాగే వెళ్ళిపోవడం, ఈవిడ మంచం ఎక్కేసి గుర్ర ఏమంటారు, గురక, రాగాల గురక. కొంతమంది గురక స్పెషల్గా పెడతారండి బాబు. అయ్యి బాబోయ్, ఆత్మకూరు అని ఒక ఊరు మీటింగ్కి వెళ్ళానండి. రాత్రి 11:30 అయిపోయింది. ఒక గది ఇచ్చారు. ఆ గదిలో పెద్ద గది అది. నాతో పాటు అతని పేరు కూడా గుర్తుందండి, సాల్మన్ రాజు. ఇప్పుడు ఉన్నాడో చనిపోయాడు, నాకు చనిపోయినట్టున్నాడు. ఆయన పడుకోబెట్టారండి. మనం ఏంటంటే కళ్ళు మూసేంత వరకే, కళ్ళు మూసిన తర్వాత మన మీద ఏనుగు పడినా మనకి ఊరాదు మనకి. అంటే నా టైప్ అది. నిద్ర కోసం కొంతమంది అటు ఇటు ఉతకమే తలుపులాగా ఇటు కాసేపు తిరుగుతారు, అటు కాసేపు తిరుగుతారు. తెల్లారి 4 గంటలకు నిద్ర ఆడతావు, 5 అయ్యేటప్పుడు గుడి కడతాది. ఈ లోపేమో ఆ పాలోడో లేకపోతే ఎవడో వచ్చి తలుపు కొడతాడు, లేపేసాడు. రాత్రి నిద్ర లేదండి, తల తిరిగి వేస్తుందండి బాబు, మొత్తం కదా తల. రాత్రి నిద్ర లేను, నేను హాయిగా పడుకున్నా. కాసేపటికి కొత్త ఇల్లు, లైట్లు ఆపేశారు, ఫ్యాన్ తిరుగుతుంది. ఎప్పుడా గదిలో లేను, ఆత్మకూరు కర్నూలు దగ్గర. పిల్లరా, మెలకొచ్చేటప్పటికి నాకు భయంకరమైన వణుకొచ్చేస్తుంది. ఎందుకంటే నా పక్కన పడుకున్న సాల్మన్ రాజు గారు మంచి గురక పెడుతున్నాడు. గురకంటే ఎలాగో చెప్పనా, ఒక్క బ్రీత్లో అంటారు చూసారా, ఆ బ్రీత్ తీసి వదిలేటప్పటికి 10 రాగాలు వస్తున్నాడు గురకలో. అన్నాడు అక్కడ. ఓరి బాబు, ఇదేం గురకరా నాయన. దేవుని బిడ్డలరా, నా జీవితంలో మొట్టమొదటిగా నిద్రపోని రాత్రి అంటూ ఏమన్నా ఉందంటే ఆత్మకూరులోనే. తెల్లారు లేచిన తర్వాత, అయ్యా సాల్మన్ రాజు గారు, ఏంటండి అంత గురకన్నాను. చే అంత పెట్టానా అన్నాడు. అంత పెట్టానా, మీ ఆవిడికి నిద్ర ఆడుతుందా అంటే, భలే ఊరే, నేను లేకపోతే మా ఆవిడికి నిద్ర ఆడుతుంది అంటున్నాడు. ఎలా పడుతుందిరా అన్నాను. పెళ్ళైన కొత్తలో పడలేదు, కానీ రాను రాను ఇదో జోలపాట్లాగా, ఏమంటే మీరు లేకపోతే నాకు నిద్ర అట్టట్లేదు అంటుంది. 10 రాగాలు, ఒక్క ప్రీతిలో 10 రాగాలు. అమ్మగారు గురకలో పెట్టి లేచి అన్నం వండలా, కూర వండలా. ఇప్పుడు లోనకి రాగానే కూర అంటాడు. ఇక ఈరోజు నన్ను బాధుడు, ఏం చేయాలనుకుంటే ఇలాంటి సమయాల్లో చక్కటి ఆలోచనలు వస్తాయి స్త్రీ జాతికి. అంటే మీరు కాదండి బాయ్, మా వాళ్ళకి, మీరందరూ మంచివాడు. అప్పుడు ఏమంటుంది, ఒక ఐడియా పెట్టింది. లేచి ముంతలో అన్ని బియ్యం వేసేసి పొయ్యి మీద ఎట్టేసి ఉంది. కాబట్టి వచ్చి తలుపు తీసి కళ్ళు తుడిచేసుకుని కలుపు, ఏమే ఎంతసేపు కొట్టాలి తలుపు, ఎంతసేపు కొట్టాలి. వంటగదిలో ఉన్నానండి బాబు, వినబట్టలేదు నాకు, మీరు అలా గడిచేస్తారేంటి అంటుంది. ఆ వంటగదిలో ఉన్నావా, నీ కళ్ళు చూస్తే నిద్రపోయినట్టున్నాయి. ఎంత మాట అనేసారండి నన్ను.
పొద్దున మీరు వెళ్ళిన దగ్గర నుంచి కాళ్ళు సాగిలా పని చేస్తాడని నిద్రపోయానన్నావా? నిద్రపోలేదా? మరి ఏంటి మొఖం ఏంటి అలా ఊరిపోయి ఊర్లాగా ఊరిపోయింది, కళ్ళు వాసిపోయినంటే? నేనే గనక నిజమైన ఆడదాన్నైతే, పతివ్రతనైతే, నేనే గనక సత్యమైన సచ్చీలదాన్నైతే నీకోసం వండిన అన్నం అంతా భీమైపోగును కాక అని కాళ్ళ మీద కాలేసి కూర్చున్నాడు. నీకోసం వండిన అన్నం అంతా మళ్ళీ ఏమైపోవాలి? ఏంటి బాబా అంత పెద్ద మాట అనేసేవా? అంతే మరి. నీకోసం వండి వార్చి అక్కడ వేడి వేడి అన్నం పెడితే నిద్రపోతున్న అన్నావు కదా, నేను తట్టుకోలేను ఇది. నేనే గనక నిజమైన పతివ్రతనైతే నీకోసం వండిన అన్నం అంతా భీమైపోద్ది అన్నాడంట. 7 సేవలో వెళ్ళని చెప్పి దాకమూత తీసాడంట. లోనే ఉన్నాయి. వండిందేంటి ఈవిడ? అలా వండిందంటారా? ఇలాంటి గొప్పవారు కూడా ఉంటారు కదా. అప్పటికప్పుడు తెలివైన క్వశ్చన్ అంతే. ఆ మధ్యన ఒక సోదరుడు వచ్చి, అయ్యగారండి మా ఇంట్లో చాలా గొడవ వచ్చేసిందని, మీరు రండి తీర్చడానికి అన్నాడు. ఎవరొకరు రోజు వస్తారులేండి సంఘంలో, ఏదో గొడవలు. సువార్తలు చూస్తున్నారు, ఏంటంటే బాబు ఎంతమంది భార్య భర్తలు మీకే ఫోన్ చేస్తున్నారు అంటున్నారు. మా ప్రయాణాల్లో కూడా లైఫ్లు సాల్వ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. మరి సేవకులు కదా అన్నీ వస్తూ ఉంటాయి. ఏంట్రా సమస్య అన్నాను. 3 సంవత్సరాల క్రితం పూలకుండి తీసుకొచ్చానండి, బాగుందని. 3 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి మా ఆవిడ వంటగది ముందే పెట్టానండి. 3 సంవత్సరాల క్రితం తెచ్చిన కుండి ఈరోజు పగిలిపోయిందండి, చెయ్యి తగిలిద్దాని చెయ్యి. అయ్యయ్యో కుండి పాలు కొట్టేసావే అన్నాను. అంతే. నువ్వు అక్కడ కుండి తీసుకొచ్చి పెట్టడం నీ తప్పు అన్నదండి. ఏంటన్నాను. మరి అక్కడ పెట్టావు అందుకే పోయింది అన్నదండి. మరి 3 సంవత్సరాల క్రితం ఎందుకు ఉంది? 3 ఏళ్ళ నుంచి అక్కడ కుండి ఉంది, పగల్లా బాగుంది. కానీ ఈ రోజున ఆవిడైనా మాట ఏంటి తెలుసు, నువ్వు పెట్టినందుకే అదేమైంది. ఎంత దారుణం అండి అయ్యగారు, మీరు చెప్పండి. దారుణమా కదా? అంటే అవసరానికి వస్తే అలా ఉంటాయా? అవసరం లేకపోతే ఇలాగ ఉంటాయా? రాత్రి గమనించాడు దేవుని బిడ్డలారా. 5వ కారణం, యేసు అనబడిన ఈ లోక రక్షకుడు ఈ లోకంలో పుడితే ఇప్పటి వరకు ఏ నరుడు, ఏ దేవుడు, ఏ సేవకుడు, ఏ విశ్వాసి ప్రపంచంలో ఎవరు చెయ్యని గొప్ప కార్యం చెయ్యాలా. ఆ కార్యము చేసిన వాడే నిజమైన దేవుడు. నమ్మిన వారి చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగైతే ఈరోజు ఆయన చేసిన గొప్ప కార్యం తెలుసా? మనుషులు పుడుతున్నారు, రోబోలు పుట్టేస్తున్నాయి. ఏమండి, ఆ స్పేస్ లో ఎలన్ మాస్క్ ఏమంటారు, ఆ లెక్కలేసి అంతరిక్షంలో అక్కడ ఆయన స్థలాలు అమ్మేస్తాడంట. చాలా మంది కొనుక్కున్నారంట. ఈ 6 సెంట్లు నాది, ఈ 7 సెంట్లు. నిజంగా అంతరిక్షంలో ఆయన అమ్ముతున్నాడట. ఆయన సవాల్ చేశాడు, 2030 నాటికి ఇంకొక లోకాన్ని నేను అక్కడ నిర్మిస్తా. అలాగే పనిచేస్తున్నాడు ఎలన్ మాస్క్. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారు. కానీ వారు కానీ మీరు కానీ మనం కానీ ఈ లోకంలో ఉన్న వారెవ్వరూ చెయ్యని ఒక అద్భుతం ప్రభు చేశాడు. ఏంటో తెలుసా? చనిపోయిన వ్యక్తిని 4 రోజుల తర్వాత వెళ్ళి ఒక చిన్న పిలుపుతో, లాజరు, చెప్పండి లాజరు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ డాక్టర్ అన్న బ్రతికించగలడమ్మా? అలాంటి వ్యక్తిని తీసుకెళ్తే అంటాడు, కొన ఊపిరి ఉండగా తీసుకొస్తే మేము ఏమైనా చేద్దాం. ప్రాణం పోయిన తర్వాత తీసుకొచ్చారు అంటారు ఈ లోక డాక్టర్లు. కానీ 4 రోజులు అయిపోయినా చనిపోయిన లాజరును పేరు పెట్టి పిలిచి ఆయన బ్రతికించాడు. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ఆయన అన్నాడు, ఆయన లాజరు అని పిలిచాడు కనుక లాజరు ఒక్కడే వచ్చాడండి బాబు బయటికి. ఆయన దేవుడు కదా. సమాధులలో ఉన్న వారులారా, పల్లెవాడులో నిద్రించిన వారులారా రండి బయటకంటే మొత్తం అందరూ చచ్చిపోయిన అందరూ లేచి ఇలాగే ఎగురుకుంటూ వచ్చేస్తే ఆయన ఎంత గొప్ప దేవుడు అని పేరు పెట్టి పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన చనిపోకముందే, పుట్టకముందే చెప్పాడు, నేను లోకములో పుట్టబోతున్నానని. పుట్టిన తర్వాత ఒక మాట చెప్పాడు, నేను ఎక్కువ కాలం భూమి మీద ఉండను, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నా ప్రాణమును అర్పిస్తాను. లోక పాపములు మోసుకొని గొర్రె పిల్లగా నేను లోకమంతటి కొరకు చనిపోతానన్నాడు. చనిపోకముందే చెప్పాడు, మరణము నన్ను బంధించలేదు, 3వ రోజు సజీవుడిని లేస్తాను. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణపు ముళ్ళు నన్ను బంధించలేదు. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు
ఎవ్వరు మరణముతో ఆటలాడలేదు, మరణాన్ని ప్రశ్నించలేదు. కానీ ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ వేడుకలో క్రీస్తు యేసయ్య మరణముతో మాట్లాడాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనమందరం ఈ రాత్రి గ్రహించండి, గమనించండి, మన జీవితాలను వెలిగించుకుందాం. ఆలవోకంగా ఏదో అప్పటికప్పుడు ఆకస్మికంగా పుట్టబడిన జన్మ కాదు, లేక వచ్చిన యేసయ్య కాదు. ఈ రాత్రి ఆయన ఏనాడో ముందుగా ప్రకటించబడి వచ్చినవాడు కనుక అలాంటి ప్రభువుని ఈ రాత్రిని సొంత రక్షకునిగా చేసుకొని, ఆయనను నీ హృదయ భాగస్వామిగా చేసుకొని ఈ రాత్రి ఆయన నీ హృదయంలో ఆయనకు అంత చోటిస్తే నజరెతు ఊరిలో, బెత్లెహేములో నజరెతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాది రాజును చూద్దామురా రండి, వరుడైన యేసును చూడగలారండి. రాజాది రాజును చూద్దామురా రండి, వరుడైన యేసును చూడగలారండి. బెత్లెహేములో నజరెతు ఊరిలో, బెత్లెహేములో నజరెతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాది రాజును చూద్దామురా రండి, వరుడైన యేసును చూడగలారండి. రాజాది రాజును చూద్దామురా రండి, వరుడైన యేసును చూడగలారండి. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టెను, యూదారాజుగా భువిలో ఉదయించెను. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టెను, యూదారాజుగా భువిలో ఉదయించెను. యోనా కంటే శ్రేష్ఠుడు, యోహాను కంటే దీనుడు. యోనా కంటే శ్రేష్ఠుడు, యోహాను కంటే దీనుడు. నరునిగా వచ్చెను, ఇలలో జన్మించెను. నరునిగా వచ్చెను, ఇలలో జన్మించెను. పశువుల శాలలో పవళించెను, పశువుల శాలలో పవళించెను. బెత్లెహేములో నజరెతు ఊరిలో, బెత్లెహేములో నజరెతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాది రాజును చూద్దామురా రండి, వరుడైన